అలా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దెబ్బతిన్నా ఫస్ట్ ఫిలిం తోటి. బట్ నేను రావాల్సిన చోటికి నేను వచ్చాను. నేను ఉండాల్సింది ఇక్కడ కదా. మీ ఫస్ట్ సినిమా మేము కవర్ చేశాం కదా. అవును అవును కరెక్ట్. అది అప్పుడు నాకు అనిపించింది పోయినా పర్లేదు మనం ఇక్కడే ఉండాలి అనే ఒక మీరు సినిమా ఇండస్ట్రీలో నేను ఒకటి గమనించాను. గమనించగా స్టడీ కూడా చేశా. లైట్ మ్యాన్ బ్రేక్ టైంలో ఒక కెమెరా అసిస్టెంట్స్ లైట్ మ్యాన్లు అవ్వచ్చు ఎవరు నేను పిలిచి మీరు అడిగిన క్వశ్చన్ అడిగేవాడిని, నీదే ఊరు? మాది పాలకొల్లు. సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావు అంటే సార్ యాక్టర్ చదువుదామని వచ్చాను. సినిమా మీద ప్యాషన్ తోటి మరి అవ్వలేదు. లైట్ మ్యాన్ ఎందుకు అయ్యావు? ట్రాలీ ఎందుకు తోస్తున్నావు? కెమెరా అసిస్టెంట్ ఎందుకు మారావు? సార్ ఏం చేసినా పర్లేదు ఇండస్ట్రీలో ఉండాలి, అది ప్యాషన్. సో వచ్చిన పర్పస్ వేరే, అందులో ఫెయిల్ అయి ఉండొచ్చు కాక. కానీ ఈ ఇండస్ట్రీ ఎలాంటిదంటే మనల్ని ఇక్కడ అంటే ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళకి వచ్చిన పోయినా ఒకే పూట తిన్నా ఇంకో పూట పస్తున్నా ఇక్కడే వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఆ కెమెరాల వెనకాల ఆ లైట్ల వెనకాలన్నా కనీసం మనం యాక్టర్లు అవ్వకపోయినా యాక్టర్లు చూస్తూ వాళ్ళకి లైటింగ్ చేస్తూ వాళ్ళకి ట్రాలీలు తోస్తూ వాళ్ళు ఇక్కడే ఉంటారు తప్ప ఇక్కడి నుంచి వెళ్ళరు, ఇక్కడే సెటిల్ అవుతారు. ఇప్పుడు ఎందుకు చూడండి, ఇప్పుడు ప్రవీణ్ లక్కరాజు ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ 20 years అమెరికాలో ఉండి అమెరికన్ సిటిజన్ కూడా అయిపోయి అక్కడ బిల్డింగ్లు కార్లు ఇవి అవి కొనుక్కొని సెటిల్ అయిపోయి మ్యూజిక్ మీద ప్యాషన్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ బేసిక్గా ప్యాషన్, హాబీ హ్యాస్ బికమ్ ప్యాషన్ నౌ హ్యాస్ బికమ్ ఎ ప్రొఫెషన్. 20 సంవత్సరాలు అమెరికా ఉండి అమెరికా వదిలేసి ఇళ్ళు మొత్తం అమ్మేసి విత్ ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయాడు మొన్న. వచ్చాడు ఫర్ గుడ్. ఈవెన్ శ్రీజో ద లిరిసిస్ట్ అంటే చెప్తున్నా, అంటే 20 సంవత్సరాలు అక్కడ ఉండి అమెరికన్ కూడా అయిపోయి సంపాదించి, బట్ మన ప్యాషన్ అక్కడ ఉంది. సినిమా ఇక్కడ లేదు. హాలీవుడ్లో దిగాడు ఆ తెలుగు సినిమా ప్యాషన్ వాళ్ళు మరి తిరిగి వచ్చేసింది మళ్ళీ మన దేశానికి. సార్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తూ హ్యాపీగా ఉన్న లైఫ్లోంచి ప్రొడ్యూస్ చేసి సినిమా తీసి కంప్లీట్గా అసలు ఉన్నది మొత్తం పోగొట్టుకొని ఒక విధంగా చెప్పాలంటే రోడ్డు మీదకి వచ్చారు మీరు. అప్పుడు ఏమనిపించింది అసలు? అదే చెప్తున్నా కదండి, ఇప్పుడు చెప్పింది అదే. ఏమైనా కూడా ఇప్పుడు మనం ఎక్కడ పోయింది అక్కడే వెతుక్కోవాలి. ఓకే నేను పార్క్కి వెళ్ళా, అందమైన ఉద్యానవనంకి వెళ్ళా, అక్కడ నాకు గొలుసు పడిపోయింది. సో ఇప్పుడు నేను అర్జెంటుగా ఇంకో చోటు ఎక్కడికో షిఫ్ట్ అయిపోయి వేరే ఇండస్ట్రీకి వెళ్ళిపోయి సముద్ర తీరం దగ్గరికి వెళ్ళి ఎతికితే దొరుకుతుందో గొలుసు? అదే ఉద్యానవనంలోనే అదే పార్క్లోనే ఎతకాలి, అక్కడే ఎతకాలి. గొలుసు దొరికేంత వరకు నేను ఆ పార్క్ను వదలలేదు, అదే పార్క్లో తిరిగా. ఆ పార్కే సినిమా ఇండస్ట్రీ. ఆ పార్క్ గేట్ దాటి వెళ్ళలేదు బయటికి, పోయింది, మొత్తం పోయింది. ఇప్పుడు ఎవరేమనలేదా ఇంట్లో? మరి ఎందుకంటారు వాళ్ళు మనతో పాటు కష్టాలు తీసుకొని తప్పదు. ఫ్యామిలీ మెంబర్స్కి ఇప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ ఇఫ్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ యూ, మన మీద ఆధారపడినప్పుడు మనం చేసే రిస్క్ వల్ల వాళ్ళకే ఉంటుంది బాధలు, వాళ్ళకే ఉంటాయి. యూనో ఇవన్నీ తప్పదు. అంటే మరి ఇక వాళ్ళు ఏం చేస్తారు? మనం మూర్ఖంగా లేదు. నేను వెళ్ళి తిరిగి MBA ఉంది నా చేతులు, డిగ్రీ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది, తిరిగి వెళ్ళి ఉద్యోగం చేసుకోవచ్చు కదా. చెప్పిన వినడు మా నాన్న అని నా కూతుళ్ళు, మా ఆయన వినడు అని నా వైఫ్. సరే నీ ఇష్టం ఇచ్చి. మా వైఫ్ స్కూల్ టీచర్ ఉద్యోగం తీసుకుంది, స్కూల్ టీచర్గా పనిచేసింది చాలా ఇయర్స్ ఫర్ 2 reasons. స్కూల్ టీచర్గా చేస్తే మా పిల్లలకి ఫీజులో 50% డిస్కౌంట్ ఉంటుంది. ఆ స్కూల్లో 50% డిస్కౌంట్ ఇస్తారు, టీచర్ ఇది కదా. ప్లస్ తన సంపాదన కూడా ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. అలాగా
షీ కోఆపరేటెడ్. మ్మ్. పిల్లలిద్దరు కూడా అదే స్కూల్, తను పనిచేసిన స్కూల్ చదువుకునేవాళ్ళు, మెరిడియన్ స్కూల్, బంజారా హిల్స్. సో అలాగా వాళ్ళు దే సపోర్టెడ్ మై ప్యాషన్. మ్మ్. ఇప్పుడు స్లోగా అక్కడి నుంచి మనకి ఆ గొలుసు దొరికేంత వరకు, మ్మ్. గొలుసు దొరికిందే అయిపోయింది. గొలుసు తర్వాత వడ్డాణం, ఆ వడ్డాణం తర్వాత కాసులు అన్నీ అయిపోయాయి. బట్ ప్యాషన్నే మనల్ని ఏదైతే పడేస్తుందో, ఏదైతే మీరు జీవితంలో నమ్మి, ఆ నమ్మకం 100% ఉండాలి. మీరు ఆ నమ్మకం మిమ్మల్ని ఒకసారి మోసం చేయొచ్చు, వంచవచ్చు మనల్ని, కానీ ఏదో రోజు అదే నమ్మకం మనల్ని మళ్ళీ పైకి తీసుకొస్తుంది. మ్మ్. ఆ నమ్మకంతోనే నేను అక్కడ కంటిన్యూ అయ్యి ఈరోజు మై వన్ డాటర్ సెటిల్డ్ ఇన్ యుఎస్, వన్ డాటర్ స్టడీడ్ ఇన్ లండన్ అండ్ సెటిల్డ్ ఇన్ దుబాయ్. మ్మ్. టాప్ మోస్ట్ పొజిషన్లో ఇద్దరు. మ్మ్. సో ఇప్పుడు ఒక తృప్తి ఉంటుంది చూసారా. అదే నేను ఆ పార్క్ వదిలేసి ఉంటే మ్మ్. నేను ఏ బీచ్లోనే బఠానీ నమ్ముకునేవాడిని బాబు, అంతే కదా. సో ఎక్కడైతే నాకు పోయిందో మళ్ళీ అదే పార్క్ మళ్ళీ నాకు ఇచ్చింది అంతా తిరిగి. కానీ ఒకటి, ఇప్పుడు మీరు నిర్మాతగా పోగొట్టుకున్నారు, కానీ రైటర్గా టర్న్ అవటానికి మీకు టాలెంట్ ఉండాలి కదా. ఇప్పుడు మీకు తెలిసిపోద్ది. ఇప్పుడు నేను ఒక 10 నిమిషాలు కూర్చున్నాం, కెమెరాలు లేవు, ఒక పావు గంట కూర్చున్నాం, మిమ్మల్ని అందులో కనీసం ఒక 10 మినిట్స్ నవ్విస్తాను నేను. అంటే జోకులు చెప్పి కాదు, అంటే మనలో బేసిక్గా దాని ఏమంటారు, ఆ కామెడీ సెన్స్ ఉండాలి, కామెడీ టింజ్ అనేది ఉండాలి. అది మన నేచర్లోనే ఉంది. దాన్ని ఒక వృత్తిగా మార్చుకున్న అంతే. సో ఆ కామెడీ సెన్స్, ఇప్పుడు మీరు నా సినిమాలు చూస్తే దాన్ని గుర్తుపెట్టి ప్రోత్సహించింది ఎవరు? రామ్ గోపాల్ వర్మ ఫస్ట్, తర్వాత పూరి జగన్నాథ్, ఆ తర్వాత జనాలు, తర్వాత పరిశ్రమ.